కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదంగా కొనసాగింది. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 44 కార్మిక చట్టాల రద్దును నిరసిస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె జరుగుతోందన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలని, 8 గంటల పని దినాలు 10 గంటలకు పెంచే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని అంగీకరించబోమన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ పేదరికం, దారిద్ర్యాన్ని పెంచుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీతభత్యాలు పెంచే చట్టాలు, ఫ్యాక్టరీల్లో బేరసారాలు అనేటువంటి చట్టాలు, అలాగే కనీస వేతనాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించి 4 కోట్లుగా ఈరోజు పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆమోదించి చేయడం జరిగింది. దీన్ని 22 కార్మిక జాతీయ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి 44 కార్మిక సంఘాలు రద్దు చేసినవి వెంటనే మళ్ళా పునరుద్ధరించాలని, 4 కోట్లు రద్దు చేయాలని చెప్పి మేము మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు సామాజిక న్యాయం అనేటువంటిది ఈరోజు సమాజంలో కరువు అయిపోయింది. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? దేశ ప్రజలందరూ సమానము, సంపద అంతా కూడా సమానం అని చెప్పారు. కానీ ప్రజలు ఉమ్మడి సంపద అయినటువంటి దేశ సంపదను నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంటు కార్పొరేటు, విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఎకరా 99 పైసలకు కారు చౌకగా అమ్మేస్తూ ఉంది. దీన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మూడో విషయం ఏమిటంటే, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో, అవుట్సోర్సింగ్ కార్మికుల పేరుతో, ప్రీపెయిడ్ కార్మికుల పేరుతో, ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికుల పేరుతో తాత్కాలిక ఉద్యోగులు 100కి 93% అయినారు. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు అనేవాళ్ళు లేకుండా కనుమరుగైతా ఉన్నారు. కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు ఉండాలా, ఉద్యోగ గ్యారంటీ ఉండాలా, ఉపాధి గ్యారంటీ ఉండాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా ఏమిటంటే, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె దేశంలో ఉన్నటువంటి పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటిస్తూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోకపోతే గతంలో రైతాంగం ఢిల్లీని ముట్టడించి వ్యతిరేకించి కార్మికులందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఉద్యోగికి, ప్రతి కార్మికునికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కంటిలో నలుసులాగా చూస్తూ ఉంది. అసలు దేశం అంటేనే ప్రజలు, ప్రజలంటేనే కార్మికులు, కార్మికులు జీవనోపాధి మీద మట్టి చల్లి ఈ విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నీరు గారుస్తూ ఉంది. మరి అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించి ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ యొక్క అఖిల భారత సమైక్య సందర్భంగా ఈ యొక్క సమ్మె పిలుపునిచ్చడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మరి అంతలెక్క కూడా ఈ యొక్క తాలూకా వ్యాప్తంగా కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఈ యొక్క కార్మిక చట్టాలకు వ్యతిరేకిస్తూ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించిన మరి అఖిల భారత సమైక్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.